అకాల వర్షాలతో తీవ్ర ఆందోళనలో ఉన్న రైతులకు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుడ్ న్యూస్ చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జాప్యం జరగకుండా చూస్తామన్నారు. ధాన్యం సేకరించిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామన్నారు. తడిచిన ధాన్యం కూడా కొంటామని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలపై భట్టి సీరియస్ అయ్యారు. అబద్దాలు చెప్పడం బీఆర్ఎస్ నేతలకు అలవాటని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం కంటే ఎక్కువగా తాము ధాన్యం కొనుగోలు చేశామన్నారు. తడిచిన మొలకెత్తిన ధాన్యాన్ని గత ప్రభుత్వం కొనలేదన్నారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందొద్దని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కానీ లేకపోతే బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ అక్కడ మాట్లాడుతూ ధాన్యం తడిసిపోయింది, మీరు ఆ కొనుగోలు కేంద్రాలే మొదలు పెట్టలేదు, కొనట్లేదని మాట్లాడుతున్నారు. కొంత సమాచారం తప్పనిసరిగా అంటే లేస్తే అబద్ధాలు మాట్లాడుతూ బతికేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రాష్ట్ర ప్రజలను కూడా తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి యంత్రాంగం ఈరోజు రాష్ట్రంలో పండించినటువంటి పంటని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ద్వారా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు ఇబ్బంది లేకుండా కేవలం 3 రోజుల్లోనే వాళ్ళ అకౌంట్స్ లో డబ్బులు వేసే విధంగా చేస్తున్న కార్యకలాపాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కొద్దిమంది పెద్దలకి రుచించట్లేదు. వాళ్ళలాగా నెలల తరబడి కళ్ళాల్లోనే ధాన్యం ఉండేటట్టుగా అక్కడ తడిసిపోయినా పర్వాలేదు రైతుల కర్మకు వదిలేసినట్టుగా, ఒకవేళ కాటా వేస్తే కూడా తరువు తీసేసి 5 నుంచి 10 కేజీల దాకా తీసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు నెలల తరబడిలాగా ఇచ్చుంటే బాగుండే. ఈ ప్రభుత్వం ఏంటి త్వరతగతిన 3 రోజుల్లోనే డబ్బులు ఇస్తా ఉంది, తడిసిన ధాన్యాన్ని కూడా కొంటా ఉంది. మాకంటే ముందుగానే సెంటర్లు స్టార్ట్ చేసి రైతులు ఆదుకుంటుంది అనేటువంటి అక్కస్తో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పైన తప్పుడు అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయాల కోసం చేయాలి తప్ప రైతాంగ సోదరుల జీవితాలతో వాళ్ళు ఇబ్బంది పెట్టడం కోసం ఈ రాజకీయాన్ని వాడుకోవటం అనేది మంచిది కాదని నేను